ప్రియమైన వాళ్ళ ప్రభువైన యేసు క్రీస్తునామములో అందరికి వందనాలు. మరి ఈ దినం కూడా మన యొక్క వాక్య ధ్యానము మరి ఆ అపోస్తల పౌలు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుతానండి. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు అనేటువంటి కార్యములు ఇక్కడ మరి అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. అట్లాగే 15వ వచనంలో ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ ఎరుగును, వివేచించును అంటాడు. కాబట్టి ప్రకృతి సంబంధమైన మనుషుడు, ఆత్మ సంబంధమైన మనుషుడని రెండు గుంపులుగా ఇక్కడ మరి అపోస్తలుడైన పౌలు చెప్తుంటాడు. ప్రకృతి సంబంధమైన మనుషుడు ఎందుకు మరి దేవుని యొక్క కార్యాలను అంగీకరించలేడు? అవి అతనికి వెరితనముగా ఉంటున్నవి, వాటిని అర్థం చేసుకోలేడు అంటే దానికి వాక్యంలో పలు భాగాలు మనకు చెప్పేటి కార్యం ఏంటంటే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మరి 7-8 వచనాల్లో మనం గమనించినట్లయితే, ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏమాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచ నేరరు. కాబట్టి శరీర స్వభావం కలిగిన వారు దేవుని మరి ఎరుగరు అనేటువంటి కార్యం చెప్తున్నాడు ఇక్కడ చూసినట్లయితే. ఎందుకంటే శరీర స్వభావం కలిగిన వారు దేవుని యొక్క కార్యాలు మరి అర్థం చేసుకోలేరు అనేటువంటి కార్యం. అంటే స్వభావము దేవునికి విరోధమైన స్వభావం, శరీర స్వభావం దేవునికి విరోధము, దేవునికి లోబడినటువంటిది, దేవుని వాక్యానికి విరోధమైనటువంటి కార్యముగా ఆలోచించేదిగా ఉంటుంది. అంటే ఈ లోక సంబంధమైన కార్యముల్ని అధికముగా ఆలోచించేదిగా ఉంటుంది అని అర్థం అన్నమాట. కాబట్టి శరీర సంబంధమైనటువంటి వాడు మరి దేవుని కార్యాలు అర్థము చేసుకోలేడు అనేటువంటి కార్యం చెప్తున్నాడు. అట్లాగే మరి 2 కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మనము మరి 4వ అధ్యాయం 4వ వచనంలో గమనించినట్లయితే, 4వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ, దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమ కనపరుచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిస్తులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. కాబట్టి ఇప్పుడు ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, మరి శరీర సంబంధులైన వారు ఎందుకు దేవుని కార్యాలు అర్థం చేసుకోలేరు అంటే మరి వారు ఏం కలిగి ఉంటున్నారంట, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి మనోనేత్రములు గురుడితనము కలుగజేసిను. ఈ ఈ సంబంధమైన దేవత లేక సాతానుడు వారి కనులకు గురుడితనము కలిగేసి ఉంటున్నాడు. వాళ్ళు చూసేవాళ్ళే, భౌతికంగా కన్నులు ఉంటున్నవి, అయితే మరి వారు చూడలేని వారుగా ఉంటున్నారు అనేటువంటి కార్యాన్ని మనం ఇక్కడ గమనిస్తుంటాం అన్నమాట. కాబట్టే వారు దేవుని కార్యాలు అర్థం చేసుకోలేరు. ఎందుకంటే అంధకారం నుండి వెలుగు ప్రకాశించుగాకని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించును. కాబట్టి ఎప్పుడు మన యొక్క మనోనేత్రాలు తెరవబడతాయంటే యేసుక్రీస్తులో ప్రవేశించినప్పుడు ఆయన యొక్క మరి కార్యం ఏంటంటే అంధకారంలో నుంచి మరి చీకట్లో నుంచి వెలుగులోనికి నడిపించేవాడుకుంటున్నాడు. మన నేత్రాలు తెరిచి ఆత్మీయమైనటువంటి నేత్రాలు, మనోనేత్రాలు తెరవబడేదిగా ఉంటున్నది. కాబట్టి మనోనేత్రాలు తెరవబడిన వాడు మాత్రమే దేవుని కార్యాలు అర్థం చేసుకోగలడు. అందుకొరకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా 4వ అధ్యాయము మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో మాట చూస్తాం చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఏమంటాడు, రైట్, వారైతే అంధకారమైన మనసు గల వారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సును కలిగిన వ్యర్థతను అనుసరించి, కాబట్టి అంటే మనస్సును కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకునుట, అంధకారమైన మనసు కలిగినట, హృదయ కాఠిన్యత అనేటువంటివి మరి శరీర సంబంధమైన మనుషులు ఉంటున్నది. కాబట్టి వారు దేవుని కార్యాలు అర్థం చేసుకోలేరు అనేటువంటి కార్యం. కాబట్టి దేవుని కార్యములు అర్థం చేసుకోవాలని కారణం ఏంటంటే వ్యర్థత ఉంటున్నది, కఠినత్వం ఉంటున్నది, అంధకారం ఉంటున్నది. కాబట్టి వారు దేవుని కార్యాలు అర్థం చేసుకోలేరు. అందుకొరకే ఏమంటాడంటే మరి యెషయా ప్రవక్త కూడా ఒక మాట చెప్తుంటాడు. యెషయా ప్రవక్త యెషయా గ్రంథము
ఆరో అధ్యాయము, యెషయా గ్రంథము 6వ అధ్యాయము, మరి 9, 10 వచనాలు చదువుతానండి. 9. అయినను నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు సత్యమును వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుందురు గాని దాన్ని గ్రహింపకుందురు. ఉం? చూచుందురు గాని గ్రహింపకుందురు, వినుచుందురు గాని గ్రహింపకుందురు అంటే అర్థం ఏంటి? వారు వినేటువంటి మాటలు వారి గ్రహింపునకు రాలేదు. అందుకొరకే వారు కనులతో చూచి చెవులతో విని హృదయములో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోనట్లు ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి వారి చెవులకు మందపరిచి వారి కనులు మూయచ్చు. కాబట్టి చెవులు మందంగుంటున్నవి, కనులు మూసిపోయినట్టువి, హృదయం కఠినంగా ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క కార్యాలు అందుకొరకే సువార్త చెప్పినప్పుడు అనేకులు తిరస్కారం చేస్తారు ఈ లోకంలో కదా, దూషిస్తారు. ఎందుకంటే వారికి ఆత్మీయమైనటువంటి యొక్క అర్థం తెలియదు. వారు శరీర సంబంధంగానే యోచిస్తారు. ఎంతసేపు ఉన్నా కూడా ఏదో వీళ్ళు వేరే మతాన్ని గురించి మనకు చెప్తుంటున్నారు అనే కార్యాన్ని గురించి మరి ఆలోచించే వాళ్ళుగా ఉండి మరి మన యొక్క స్వార్థను ద్వేషించే వాళ్ళు ఉంటున్నారు. అందుకొరకు ఇర్మియా కూడా ఏమంటాడంటే, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము మరి 21వ వచనంలో ఏం చెప్తున్నాడు ఇక్కడ? కన్నులుండి చూడకయు చెవులుండి వినకయు ఉన్న వివేకము లేని మూఢులారా ఈ మాట వినడు. సముద్రము దాటలేకుండానట్లు దాని తరంగములను పొర్లినను అవి ప్రబలము లేక ఎంత ఘోషించినను అవి దాటలేకుండానట్లు నిత్య నిర్ణయం చేత దానికి ఇకను ఇసుక సరిహద్దును నియమించి ఆ, నాకు మీరు భయపడరా. కాబట్టి ఏమంటాడు? సముద్రం ఎంత ఉప్పొంగినా ఎంత ఘోషించినా ఏం చేసినప్పుడు కూడా దానికి ఇసుక సరిహద్దును నియమించి నేను దాన్ని కంట్రోల్ చేస్తాను, నాకు భయపడరా. కాబట్టి మరి ఏమంటున్నాడంటే ఇంత గొప్ప కార్యం చేసినట్టు దేవునికి, అందుకొరకు ఏమంటాడు? వివేకం లేని మూఢులారా అంటారు. మూఢులు కదా, ఫూలిష్ పీపుల్. అటువంటి వారే దేవుని కార్యాలను అర్థం చేసుకోలేరు. అది కదా. మరి సముద్రం దాటలేకుండా అనేటువంటి కార్యం అంటే సముద్రాన్ని దాన్ని నియంత్రిస్తున్నాడు కదా. కాబట్టి అటువంటి దేవునికి మీరు భయపడరా అంటున్నాడు. ఇదే యెహోవా వాక్కు. ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనస్సు గలవారు, వారు తిరుగుబాటు చేయొచ్చు తొలగిపోతున్నారు. రెబిలియస్ పీపుల్, తిరుగుబాటు చేసేవాళ్ళు ఉంటున్నారు. అందుకొరకే ఈ తిరుగుబాటుతనము, లోబడనితనము, మూర్ఖత్వము అనేటువంటిది ఏం చేస్తున్నది ఇక్కడ మనం చూసినట్లయితే అది దేవుని కార్యాలు అర్థం చేసుకోలేనటువంటి ఒక పరిస్థితిలోకి వస్తుంటున్నది అనేటి కార్యాన్ని మనం చూస్తుంటున్నాం. దేవుని కార్యాలు అర్థం చేసుకోవాలంటే ఏముండాలి? మనకు మన యొక్క మనోనేత్రాలు తెరవబడినవిగా ఉండాలా అనేటువంటి కార్యాన్ని చూస్తుంటున్నాం అన్నమాట. కాబట్టి ఆ, ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని సంబంధమైన కార్యాలు అర్థం చేసుకోలేకపోవటం కారణం ఏమిటంటే వాని యొక్క మనస్సు అంధకారముతో ఉంటున్నది. అయితే ఎప్పుడైతే అంధకారం తెరవబడుతుందో అప్పుడు దేవుని సంబంధమైన కార్యాలు అర్థం చేసుకుని అటువంటి వారు ఏమవుతారు? మరి ఆత్మ సంబంధమైన మనుషులుగా మార్చబడతారు. అది యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా ఆయనే మనకు అంధకారంలో నుంచి వెలుగు కలుగును కానీ పలికిన దేవుడు మన హృదయంలో ప్రకాశింపజేసి వెలిగించేవాడుకుంటాడు. మరి ఆత్మీయ నేత్రములు, ఆత్మీయ మరి గ్రహింపులకు తీసుకొచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రేమైన సోదర సోదరి, మన యొక్క జీవితము మరి ఆత్మీయమైనటువంటి జీవితం ఉండాలంటే క్రీస్తు యేసు మన హృదయంలో చేర్చుకునే వారం ఉండాలి. ఆయనే మన యొక్క హృదయంలో కావాల్సిన అండర్స్టాండింగ్ అంటే ఆ యొక్క గ్రహింపును మనకు అనుగ్రహించి వాడుకుంటున్నాడు.